ఉమెన్ రిజర్వేషన్ బిల్ అండ్ ఎంపీ సీట్స్ డీలిమిటేషన్ బిల్కు సంబంధించిన ఓటింగ్ అనేది లోక్సభలో జరిగింది. ఆ బిల్లును పాస్ చేసుకోవడానికి గాను ఈ బిల్లును చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. దీనిపైన అమిత్ షా అండ్ మోదీ గారు చాలా కసరత్తు కూడా చేయడం జరిగింది, అన్ని పార్టీల మద్దతును కూడగట్టడంలో. అయితే ఆ రోజు ఏదైతే ఓటింగ్ జరిగిందో ఆ రోజు ఈ బిల్ అనేది స్పెషల్ మెజారిటీ, అంటే అటెండ్ అయిన వాళ్ళలో 66% లేదా 2/3% మెంబర్స్ ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసింటే ఈ బిల్లు పాస్ అయ్యేది. అయితే ఆ రోజు దాదాపుగా 2/3% ఓట్స్కు తక్కువగా రావడం వల్ల ఈ బిల్ అనేది వీగిపోయింది లోక్సభలో. సో ఇప్పుడు ఈ బిల్ ఎగ్జిస్టెన్స్ అనేది లేకుండా పోయింది. మహిళా రిజర్వేషన్ చట్టసభల్లో లోక్సభ అండ్ పార్లమెంట్లో 33% ఉమెన్కు రిజర్వేషన్ ఉండాలి. అండ్ ప్రతి రాష్ట్రంలో జనాభాకు అనుకూలంగా ఎంపీ సీట్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో పెట్టిన ఈ బిల్లు అనేక లోపాలతో కూడి ఉంది అంటూ కూడా చాలా వరకు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు అయితేనేమి, రాజకీయ నాయకులకు సంబంధించిన ఎంపీలు వీళ్ళందరూ కూడా ఆ బిల్లును తిరస్కరించడం జరిగింది. అయితే తమిళనాడుకు సంబంధించిన ఎన్డీఏకు మిత్రపక్షమైన ఏఐడిఎంకే అండ్ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ ఎన్డీఏలో లేకపోయినా కూడా వైఎస్ఆర్సీపీ కూడా ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసింది. సో అందువల్ల ఆ రోజు అటెండెన్స్ వచ్చేసి లోక్సభలో 528 మంది ఉన్నారు. అందులో 298 మెంబర్స్ ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేయడం జరిగింది. 230 మెంబర్స్ ఈ బిల్లును రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే అనుకూలంగా ఓటు వేసిన పార్టీలు ఏవైనా అడిగితే బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జేడీయూ, ఏఐడిఎంకే, లోక్ జన్పాల్, బీహార్లో రామ్విలాస్ పాస్వాన్ యొక్క పార్టీ ఉంది కదా, చిరాగ్ పాస్వాన్ ఉన్నాడు, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. అయితే దాదాపుగా ఈ బిల్లు పాస్ అవ్వాలంటే 2/3 ఆ రోజు అటెండెంట్ 528 మెంబర్స్లో 2/3% శాతం ఓట్లు అనేవి ఈ బిల్లుకు అనుకూలంగా వచ్చింటే డెఫినెట్గా ఈ బిల్ అనేది పాస్ అయ్యి అమల్లోకి రాష్ట్రపతి ముద్ర పడిన వెంటనే అమల్లోకి వచ్చి ఉండేది. అయితే ప్రధాన అడ్డంకిగా ఈ బిల్లు పాస్ కావడానికి చెప్పిన కారణాలు ఏంటంటే, ఈ బిల్లుకి సపోర్ట్ చేయకపోవడానికి కారణాలు ఏంటంటే, నిజంగా ఎన్డీఏ ప్రభుత్వానికి మహిళల రిజర్వేషన్లపైన, చట్టసభల్లో మహిళల రిజర్వేషన్లపైన చిత్తశుద్ధి అనేది ఉంటే మహిళల రిజర్వేషన్ బిల్లును సపరేట్గా పెట్టి ఉండాలి. దాన్ని వీళ్ళ ఒక హిడెన్ ఎజెండాను అమలు పరచుకోవడానికి దీన్ని మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్తో కలిపి పెట్టడం అక్కడ బీజేపీ యొక్క హిడెన్ ఎజెండా కనిపిస్తూ ఉంది. మహిళల రిజర్వేషన్ బిల్ పాస్ కాకూడదు. సో ఆ బిల్లును డీలిమిటేషన్తో పెడితే దక్షిణాది రాష్ట్రాలు, దాదాపుగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు ఈ బిల్లుకు సపోర్ట్ చేయరు అన్న ఒక ఉద్దేశంతో ఎన్డీఏ ప్రవేశపెట్టిందంటూ కూడా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితేనేమి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అండ్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వీళ్ళందరూ కూడా ఈ బిల్లు చాలా లోపాలతో కూడి ఉంది. అంతేకాకుండా డీలిమిటేషన్కు సంబంధించిన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పంచితే చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది దక్షిణాది రాష్ట్రాలు అంటూ కూడా వాళ్ళందరూ కూడా అబ్జెక్షన్ చేయడం జరిగింది. అందుకే ఈ బిల్లుకు సపోర్ట్ చేయడం లేదంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు సపోర్ట్ చేయలేదు కూడా. ఒకవేళ జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పంచితే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గే అవకాశం ఉంది. ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీ సీట్లు అనేవి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలు జనాభాను తగ్గించడంలో సక్సెస్ అవ్వడం జరిగింది. కరెక్ట్గా ఫ్యామిలీ ప్లానింగ్ను ఇంప్లిమెంట్ చేసి జనాల్లో ఒక అవగాహనను కలిగించి ఇద్దరు లేదంటే ఒక్కరు అన్న ఒక నినాదంతో దక్షిణాది రాష్ట్రాలు పాపులేషన్ తగ్గించే ప్రయత్నం చేయగా, దీనికి విరుద్ధంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పాపులేషన్ అనేది గణనీయంగా పెరిగింది. పాపులేషన్ డెన్సిటీ కూడా
చాలా భయంకరంగా కూడా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఒక చదరపు కిలోమీటర్కు డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంది. బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, కోల్కతా లాంటి, పశ్చిమ బంగాల్ లాంటి రాష్ట్రాల్లో పర్ కిలోమీటర్కు పర్ స్క్వేర్ కిలోమీటర్కు దాదాపుగా చాలా వరకు ఈ పాపులేషన్ డెన్సిటీ అయితే నార్త్ స్టేట్స్లో ఉంది. సో దీనివల్ల వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తే దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సీట్లు వస్తే దక్షిణాది రాష్ట్రాల వాయిస్ అనేది లోక్సభలో తగ్గే అవకాశం ఉంది. సో దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సిన ఏవైతే ఫండ్స్ విషయంలో అయితేనేమి, ఏవైతే బెనిఫిట్స్ విషయంలో అయితేనేమి దక్షిణాది రాష్ట్రాలకు రాకుండా ఒక పక్షపాతం, ఒక బయాస్డ్ నేచర్ చూపించే అవకాశం ఉంది కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైనా కూడా. సో అందుకోసం ఈ జనాభా ప్రాతిపదికన చేస్తే మేమందరూ లాస్ అవుతామంటూ కూడా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు, పశ్చిమ బెంగాల్కు సంబంధించిన మమతా బెనర్జీ, రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, పినరయి విజయన్, ఎంకే స్టాలిన్ వీళ్ళందరూ కూడా ఈ బిల్లును వ్యతిరేకించడం జరిగింది. అయితే చాలా విచిత్రం ఏంటంటే తెలుగుదేశం సపోర్ట్ చేసినా కూడా సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ ఒక స్పీచ్ను దానికి అటాచ్ చేస్తూ 16 సీట్లు తక్కువగా రావడం వల్ల ఓడిపోయింది బిల్లు, 16 సీట్లని ఒక కోట్ చేయడం వల్ల టీడీపీకి 16 ఎంపీ సీట్స్ ఉన్నాయి కాబట్టి ఆ 16 ఓట్లు టీడీపీ వల్లే వేయలేదు. ఎందుకంటే ఏదైతే ఆ సెషన్స్, ఓటింగ్ సెషన్స్, లోక్సభలో ఓటింగ్ ఉన్నప్పుడు ఆ ఓటింగ్కి వెళ్ళకముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలుగుదేశం ఎంపీలందరూ కూడా కలిసి ఫోటోలు తీయించుకోవడం, వాటన్నింటిని కోట్ చేస్తూ రేవంత్ రెడ్డితో కుమ్మక్కై చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేయించడం జరిగింది అంటూ కూడా ఒక కథనాలు, విచిత్రమైన కథనాలు అయితే వెలువడుతూ ఉన్నాయి. అయితే లోక్సభలో ఈ బిల్లుకు అనుకూలంగా ఎవరు ఓటు వేశారు, ఎవరు ఓటు వేయలేదనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా విప్ అనేది జారీ చేసి ఉంటుంది. ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలా లేదనేది ఆ పార్టీకు సంబంధించిన విప్ ఉంటాడు. ఆ విప్ జారీ చేసే డెఫినెట్గా ఓటు వేయాల్సిందే, లేదంటే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. ఏదైతే ఆ పార్టీ ఉంటుందో ఆ పార్టీ స్పీకర్ కంప్లీట్ చేస్తే ఆ సదరు ఎంపీ డిస్క్వాలిఫై అవకాశం ఉంది. ఆ భయంతోనైనా కూడా వాళ్ళు ఆ ఎంపీలు పార్టీ విప్ను ఏదైతే వైలేట్ చేయకుండా వాళ్ళ పార్టీ చెప్పిన ఏదైతే బిల్లుకు డెఫినెట్గా ఓటు వేస్తారు. సో ఆ లెక్కన చూస్తే అక్కడ సీక్రెట్ బ్యాలెట్ ఉండదు. ఈ బిల్లు పాస్ చేయడానికి ఆ పార్లమెంట్లో ఏ బిల్లు పాస్ చేయాలన్నా కూడా సీక్రెట్ బ్యాలెట్ ఉండదు. సో అక్కడ ఎస్ అని చెప్పడం కానీ, కొన్ని సందర్భాల్లో హ్యాండ్ రైజ్ చేయడం కానీ, ఈ విధంగా అందరి ముందు కూడా వాళ్ళ ఒపీనియన్ చెప్పితే స్పీకర్ దాన్ని కౌంట్ చేసి ఫైనల్గా ఓట్లన్నీ కూడా లెక్కించి ఎవరు దేనికి సపోర్ట్ చేశారని అనేది లెక్కించి ఆ బిల్ పాస్ అయిందా లేదని స్పీకర్ చెప్తారు. సో ఇలా ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు ఓటు వేయలేదనే ఒక అసత్య ప్రచారం అయితే జరుగుతూ ఉంది. సో ప్రజలకు ఈ విషయంలో నిజమెంత, టీడీపీ వేసిందా లేదా, మహిళా బిల్లుకు అండ్ డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించిన ఏదైతే ఈ రెండింటికి సంబంధించిన బిల్లు ఉందో దానికి తెలుగుదేశం వేయలేదని ఏదైతే శాటిలైట్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో వస్తున్న ఏదైతే అసత్య ప్రచారం ఉందో దాన్ని క్లియర్ చేయడానికి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఫైనల్గా చెప్పాలంటే ఈ ఉమెన్ రిజర్వేషన్ అండ్ డీలిమిటేషన్ బిల్లుకు టీడీపీ ఎంపీలందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు వైసీపీ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. సో అందువల్ల సోషల్ మీడియాలో దాదాపుగా శాటిలైట్ ఛానళ్ళు కూడా చాలా అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటారు. ప్రజల్ని అది మరి దారి తప్పించడానికో మరి ఎందుకో తెలియదు, వాళ్ళకి నాలెడ్జ్ లేకనో తెలియదు. చాలా విషయాలు కూడా ప్రజల్లో రాంగ్ మెసేజ్ని పాస్ చేయడానికి ఇట్లాంటివన్నీ కుతంత్రాలు చేస్తూ ఉంటారు.